హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ స్వప్న చక్రి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటంటే మనకు నార్మల్ డెలివరీ కోసము మన సైడ్ నుంచి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దాని గురించి తెలుసుకుందాం. సో ఎవరికైనా అంటే లైక్ ప్రెగ్నెంట్ లేడీస్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే నార్మల్ డెలివరీకి ప్రిఫరెన్స్ అనుకుంటారు. కాకపోతే మన సైడ్ నుంచి మనం కొన్ని జాగ్రత్తలు రైట్ ఫ్రమ్ బిగినింగ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ నుంచి ఫాలో అవ్వగలిగితే నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో అవేంటో తెలుసుకుందాం ఇవాళ. సో బేసికల్లీ ఏంటంటే రైట్ ఫ్రమ్ బిగినింగ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటే మనకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వంలోనే కొంచెం రెగ్యులర్ వర్కౌట్స్ అనేది స్టార్ట్ చేసుకోండి అంటాం. అంటే ఫస్ట్ 3 months లాస్ట్ 3 months ఏంటంటే విగ్రస్ ఎక్సర్సైజెస్ అనేది చేయకూడదు. జస్ట్ జెంటిల్ వాక్ అంటే అట్లీస్ట్ ఒక మినిమం హాఫ్ అన్ అవర్ టు 45 minutes ఆఫ్ రెగ్యులర్ వాక్ డైలీ అది చేస్తే బెటర్. సో వాకింగ్ వల్ల ఏంటంటే మనకు జాయింట్స్ అనేది కొంచెం మొబిలిటీ అంటే ఫ్లెక్సిబిలిటీ అనేది పెరుగుతుంది. అండ్ దెన్ యోగా కూడా ప్రీనేటల్ యోగా అంటాము. అంటే అందులో ఏంటంటే లైక్ మనకు ఈ ఎస్పెషలీ ద పెల్విక్ మజిల్స్ కానీ పెల్విక్ బోన్స్ కానీ స్ట్రెచ్చింగ్ కోసం అన్నట్టుగా కొన్ని ఆసనాస్ ఉంటాయి. సో మనకు ప్రీనేటల్ యోగా చేసుకోవడం అనేది దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. దాంతోపాటు అడిక్వేట్ హైడ్రేషన్ అంటే మనకు హైడ్రేషన్ అది కూడా సరిగా ఉండాలి. ఎందుకంటే మజిల్ ఎలాస్టిసిటీ మజిల్స్ అన్నీ కూడా ఫ్రీగా ఉండాలి అంటే డీహైడ్రేషన్ అనేది ఉండకూడదు. సో అడిక్వేట్ హైడ్రేషన్ ఒకటి, రెగ్యులర్ వాకింగ్ ఒకటి, అండ్ యోగా. వీటితో పాటుగా ఏంటంటే మనకు స్విమ్మింగ్ అది ఎస్పెషలీ ఫస్ట్ 3 monthsలో చేసినా కానీ మనకి ఏంటంటే జాయింట్స్ మొబిలిటీ అనేది పెరుగుతుంది అండ్ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఎస్పెషలీ మనకి ఏంటంటే పెల్విక్ మజిల్స్ అనేది ఎలాస్టిసిటీ కానీ లాక్సిసిటీ కానీ ఉంటే ఎట్ ద టైమ్ ఆఫ్ డెలివరీ అంటే లైక్ లేబర్ పెయిన్స్ స్టార్ట్ అయినప్పుడు ఏంటంటే ఇట్స్ ఈజీ టు పుష్ ద బేబీ డౌన్. సో ఈ జాగ్రత్తలు అనేది మనము ఫస్ట్ నుంచి రైట్ ఫ్రమ్ బిగినింగ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ నుంచి క్యారీ ఆన్ చేసుకోవాల్సిందే. అదొకటి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే కొందరికి మాత్రం కొంచెం విగ్రస్ ఎక్సర్సైజెస్ వద్దు అంటాం. ఎవరికి అంటే హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ లైక్ ట్విన్స్ ఉన్నా కానీ, లేదు సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అంటే నెలలు నిండకుండానే డెలివరీస్ అయ్యి ఉంటారు, లేదు కొందరికి సర్వైకల్ స్టిచ్ చేసి ఉంటాము, లేదు కొందరికి మాయ కిందికి ఉంటుంది అంటే లో లయింగ్ ప్లాసెంట. సో ఇలాంటి కేసెస్కి మాత్రం ఓన్లీ జస్ట్ వాకింగ్ కానీ యోగా కానీ ఇలాంటివి చేసుకోవచ్చు. అంతేకాని కొంచెం అంటే లైక్ మనం సెకండ్ ట్రైమిస్టర్ ఆన్వర్డ్స్ ఏంటంటే ఈ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ కూడా స్టార్ట్ చేయండి అంటాం. లైక్ డక్ వాక్స్ కానీ అట్లాంటివి అంటే కొన్ని రెగ్యులర్ వర్కౌట్స్ చేయడం వల్ల కూడా మనకు ఈ స్ట్రెంథనింగ్ అంటే లైక్ పెల్విక్ ఫ్లోర్ మజిల్ స్ట్రెంథనింగ్కి హెల్ప్ అవుతుంది. ఈవెన్ కీగుల్ ఎక్సర్సైజెస్ అవి కూడా చేయండి అంటాం. దానివల్ల కూడా మనకు పెల్విక్ ఫ్లోర్ మజిల్ స్ట్రెంథనింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఇవన్నీ రిగార్డింగ్ ద ఎక్సర్సైజెస్ పార్ట్. అది కాకుండా మనకేంటంటే మైండ్ సెట్ ఏంటంటే హ్యావ్ అ పాజిటివ్ థింకింగ్ అదొకటి. ఇంకోటి ఏంటంటే మనకి ఏమీ రిస్క్ ఫ్యాక్టర్స్ లేకుండా చూసుకోవడం అంటే లైక్ బీపీ కానీ షుగర్ కానీ అవి రాకుండా మనం తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఎందుకంటే డయాబెటీస్ ఉందనుకోండి, మళ్ళీ బిగ్ బేబీ ఉన్నప్పుడు కూడా మనకు నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ తగ్గుతుంది. కొందరికి డయాబెటీస్ షుగర్ వచ్చి కంట్రోల్లో లేకపోతే కూడా ఉమ్మినీరు ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళకు కూడా నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ తక్కువగా ఉంటుంది. సో మన షుగర్ లెవెల్స్ కానీ బీపీ లెవెల్స్ కంట్రోల్లో పెట్టుకోవడము. ఫుడ్ కూడా డైట్ కూడా మనకు మంచిగా అంటే కరెక్ట్గా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోండి అంటాం. అంటే తగు మోతాదులో కార్బోహైడ్రేట్స్, మంచి ప్రోటీన్ డైట్ అండ్ ఫైబర్ డైట్, తర్వాత ఫ్రెష్ ఫ్రూట్స్, సలాడ్స్, డ్రై ఫ్రూట్స్, నట్స్ ఇలాంటివి తీసుకోవడం వల్ల కూడా మన ఓవరాల్ హెల్త్, ఓవరాల్ స్టామినా కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవడం వల్ల మనకు అంటే యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు నెలల దగ్గరికి వస్తున్నప్పుడు కూడా ఏంటంటే చాలామంది టెన్షన్ పడుతూ ఉంటారు. నార్మల్ డెలివరీ అవుతుందా, సిజేరియన్ అవుతుందో, ఎలా అవుతుందో, డెలివరీ టైంలో బేబీ ఎట్లా హెల్తీగా ఉంటారా లేదా అని చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అట్లాంటివి ఏమీ ఆలోచన చేయకుండా రిలాక్సింగ్ మ్యూజిక్ కానీ లేకపోతే రిలాక్సింగ్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అట్లాంటివి టిల్ డెలివరీ వరకు ఫాలో అవ్వడం బెటర్. అండ్ డాక్టర్ గారు మీరు అంటే వెళ్ళిన ప్రతిసారి మీ డాక్టర్ మీకు అడ్వైస్ ఇస్తుంటారు ఫుడ్ ఎలా తీసుకోవాలి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమేమి అబ్జర్వ్ చేసుకోవాలి అనేది. అలా వాళ్ళు చెప్పినట్టు మీరు ఫాలో అవుతే డెఫినెట్గా నార్మల్ డెలివరీకి ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.